తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటే ఏపీలో కూడా రాజకీయ పరిస్థితులు కాకరేపుతున్నాయి. ఒకవైపు ఆడపడుచులు, మరోవైపు సోదరులే టార్గెట్ గా సోదరీమణుల్లో పదునైన బాణాలు. అన్నా చెల్లెల మధ్య వైరంతో కడప పాలిటిక్స్ ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏపీలో వివేక హత్య కేసు ప్రకంపనలు రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సైతం ఈ అంశం చుట్టూనే ఇప్పుడు తిరుగుతున్నాయి. వివేక హత్య కేసుని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తన ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. చిన్నాన్నను చంపిన వాళ్లను కాపాడుకోవటం కోసం సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారంటూ పదునైన విమర్శల బాణాలతో సోదరులపై గురిపెడుతున్నారు. తండ్రిని చంపిన వారిని స్వయాన సోదరుడే పక్కన పెట్టుకుని కాపాడుతున్నారంటూ అక్కా చెల్లెలు ఆగ్రహ ఆవేశాలు వెళ్లగక్కుతున్నారు. తన కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి హంతకుల కుటుంబానికి అండగా నిలబడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రాన్ని ఏం కాపాడతారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. షర్మిల, సునీత ఒక్కటాట్పైకి చేరి సోదరులపై తిరుగుబాటుకు దిగారు. సొంత వాళ్లనే చంపిన హంతకులను తరిమి కొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఇటు కడప రాజకీయాలు కూడా హీట్ ఎక్కుతున్నాయి. అటు వివేకానంద వర్సెస్ షర్మిల అండ్ సునీత లాగా అక్కడ సీన్ అయితే కనిపిస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కడప జిల్లా వ్యాప్తిగా ఎన్నికల వేడిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అదే విధంగా నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీ ద్వారా వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. నిన్న బద్వేల్ నియోజకవర్గంలో గతంలో 2014 సంవత్సరాల కిందట వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఎలాంటి ఆదరణ లభించిందో కడప జిల్లాలో అలాంటి ఆదరణ నిన్నటి షర్మిల ఎన్నికల ప్రచారంలో లభించిందని చెప్పుకోవచ్చు. నేడు రెండవ రోజు కడప నగరంలోని పెద్ద దర్గాను సందర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించి ఇక్కడి నుంచి రెండో రోజు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. అయితే కడప నియోజకవర్గంలో కూడా ఇప్పటికే భారీగా ప్రజలు పెద్ద దర్గా సమీపానికి చేరుకొని షర్మిలకి ఘన స్వాగతం పలికే విధంగా ఉంది చెప్పుకోవచ్చు. సప్తదా. రైట్, థ్యాంక్ యూ మధు.